స్పర్మ్ కౌంట్ ఒకటి ప్రాబ్లం. దీనికి రూట్ కాజ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? స్పర్మ్ కౌంట్ బాగుంటది, అయినా కూడా కన్సీవ్ అవ్వరు. ఎందుకు? అప్పుడు ఇంకా డెప్త్ లోకి చూస్తే స్పర్మ్ లో ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఒకటి ఉంటుందండి. అంటే స్పర్మ్ క్వాలిటీ చెప్పేది. స్పర్మ్ క్వాలిటీ కౌంట్ ఒక్కటే కాదు, కౌంట్ బాగుండాలి, నంబర్ బాగుండాలి, ఫార్మ్స్ అంటే ఎన్ని మంచి స్పర్మ్స్, ఎన్ని కొంచెం బ్యాడ్ కూడా ఉంటాయి, ఎన్ని ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, మోటిలిటీ కదలిక కదలిక కూడా బాగుండాలి. కదలికలో కూడా 10 రకాల కదలికలు ఉంటాయి. అందులో సర్టన్ టైప్ ఆఫ్ మూమెంట్ ఎక్కువ స్పర్మ్స్ ఉండాలి. ఇవన్నిటితో పాటు స్పర్మ్ డిఎన్ఏ క్వాలిటీ కూడా బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే ఫర్టిలిటీకి ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది నేను మందులు వాడాను, ఇవన్నీ చేశాను, నా కౌంట్ కూడా బానే ఉంది, అయినా కూడా నేను కన్సీవ్ అవ్వట్లేదు, ఈ మందులు వేస్ట్, నేను అసలు ఏం పని చేయట్లేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతారు. యూజువల్లీ ఇవన్నిటికి లైఫ్ స్టైల్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఈ బ్లూ లైట్, స్లీప్ క్వాలిటీ లేక, డైట్ ప్రాపర్ టైం కు తినకపోవడం వల్ల మనకి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. పెరగడం వల్లే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్లు ఇవన్నీ బాగోక స్పెర్మ్ క్వాలిటీ పడిపోతుంది.